జగనన్నే మన భవిష్యత్తు, అనంతాన్నే మన భరోసా. మనకి వైఎస్ఆర్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత ఏమేమి లబ్ధి పొందినామో అవి కొంచెం వివరిస్తూ కాంప్లీట్గా జీవోలు, ఈ మనకి 10,000 రూపాయలు ఉచిత విద్యుత్తు అన్నీ. ఇది ఒక మన నాయ బ్రాహ్మణుల్లో గతంలో ఏ ప్రభుత్వాలు మనకి చేయలే. ఇప్పుడు మనకి ఇన్ని చేసిన ప్రభుత్వ జగనన్నకి మన నాయ బ్రాహ్మణులు మద్దతుగా నిలబడే సమయం వచ్చింది. అలాగే అనంతపూర్లో ఇంతవరకు ఎవరు ఇంత డెవలప్మెంట్ లేదు. అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది డెవలప్మెంట్. దానికోసం నాయ బ్రాహ్మణులు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి మద్దతుగా ఉండాల. వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వెళ్ళా, ఎమ్మెల్యే కోటి, ఎంపీ కోటి. మీరు ఏమేమి లబ్ధి పొందినారు వైఎస్ఆర్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత? షాప్కి కటింగ్ షాప్ వచ్చేసి కరెంట్ ఫ్రీ లబ్ధి పొందాను. బాబు చదువుకుంటాడు 13,000 లబ్ధి పొందాను. అంగడి మీద 10,000 లబ్ధి పొందారు. ఇంకా ఏమన్నా అమ్మ అమ్మఒడి వస్తుంది. ఇంకా మన ఏమన్నా మహిళా సంఘంలో లేదా స్కూల్లో? ఓకే. ఇంతకుముందు గతంలో వేరే ప్రభుత్వాలు ఉందా? ఆ ప్రభుత్వాలు మనకి ఏమన్నా మేలు చేసినారా? నాయ బ్రాహ్మణులకి ఈ ప్రభుత్వం మేలు చేసింది అంటే మా పెద్దలకి ఏం చేశారని మాకు అవగాహన లేదు. ఇప్పుడుండే ప్రజెంట్ మా వర్క్ అయితే ఇళ్ళ వరకు లబ్ధి పొందారు. మనము నాయ బ్రాహ్మణులకి అన్ని పర్సెంట్ లబ్ధి న్యాయం జరిగినట్లుగా. ఇంతకుముందు గతంలో ఇట్లా 10,000 రూపాయలు అవన్నీ లేవు. ఏదో కత్తూరులో ఆ సైడ్లు ఇచ్చి ఆ 10 మందికి ఎవరికో. ఇప్పుడు ప్రతి షాప్ ఉండే వారికి అర్హత ఉంది, ఎవరుంటే వాళ్ళకి వస్తుందా లేదా? వస్తుంది. మరి కరెక్ట్ మనకు అనంతపూర్ అర్బన్ అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి మనం మద్దతుగా నిలబడాలి కదా. ఈ వద్దు ఈ రోడ్డు మీరు అనంతపూర్కి వచ్చి ఎట్లా అవుతుంది? ఈడే ఉన్నారు. ఇంతకుముందు గతంలో అనంతపూర్ ఎట్టుంటే ఇప్పుడు అనంతపూర్ ఎట్టుంది? డెవలప్మెంట్ అయింది కదా. మరి రోడ్లు కానీ రోడ్లు బాగున్నాయి టౌన్లో. అదే మనం టౌన్ నుంచి మాట్లాడతాము. టౌన్లో ఏది కానీ సమస్య గలాట్ లేకోకుండా, రౌడీజం లేకోకుండా, ఏదో ప్రశాంతంగా అనంతపూర్ నగరం కానీ బాగుంది. మరి అదే ఆయన ప్రతి మన సంక్షేమ పథకాలతో పాటు మనకి ఈ 10,000 వచ్చేదానికి కానీ ఉచిత విద్యుత్ వచ్చేదానికి మనకి బాగా సపోర్ట్గా నిలబడినాడు ఆయన. మనం ఆయనకి ఇప్పుడు ఒక రుణం తీసుకునే అవకాశం మనకు వచ్చింది. మనం రుణం తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి కదా. మనము మన ఫ్యాన్ గుర్తుకి ఎమ్మెల్యే గారికి, అనంత వెంకటరామరెడ్డి గారికి, ఎంపీ అభ్యర్థి బీసీ మన ఎంపీ అభ్యర్థి బీసీ శంకరనారాయణ గారు కానీ 2 ఓట్లు వేయాలి. ఖచ్చితంగా వేస్తారు కదా. అసలు నాయ బ్రాహ్మణులు సభలు నిలబడతాం. మనకి ఇంత మేలు చేసిన జగనన్నకి అనంతపురం అర్బన్ అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి, ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకాల్లో మనకి సపోర్ట్గా నిలబడుతూ ప్రతి పథకం మనకి అందే అట్లా ఆయన నిలబడిన దానికి మన కష్ట నాయ బ్రాహ్మణులు ఆయన రుణం తీసుకోవాలంటే దాని గురించి ఓటేస్తే ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మనం రుణం తీసుకుంటే అయితే మన ఖచ్చితంగా సాయం చేయాలని మీరు మీ షాప్కి వచ్చి మేము కాంపిటీషన్ కోరుతున్నామన్నా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ.